ఈ రోజు వీరుడిలా బయటకు వచ్చాడు. 2019లో మంగళగిరిలో ఓడిపోతే అందరూ కూడా చాప్టర్ క్లోజ్ అని చెప్పితే నిలబడ్డాడు. ఎక్కడ పడ్డామనేది కాదు, ఎక్కడ లేచి నిలబడ్డాం, ఎంత ముందుకు నడుస్తున్నాం, ఎంత ధైర్యంగా పోరాటం చేస్తున్నామని యువగలం పాదయాత్రతో ఎన్ని రోజులు, సుమారు సంవత్సరం పాటు, అందులో మధ్యలో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఒక పక్కన సొంత తండ్రి అరెస్ట్ అయ్యాడు, ఒక పక్కన ఆయన పనిచేస్తున్న పార్టీ నాయకుడు అరెస్ట్ అయ్యాడు, ఒక పక్కన ఇంత కోట్లాది మంది ప్రజలు అభిమానించే నాయకుడు అరెస్ట్ అయ్యాడు. అటువంటి సందర్భాల్లో కూడా పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని మరొక పక్కన కేసుల కోసం పోరాడి పార్టీని మళ్ళీ ముందుకు నడిపిస్తూ యువ గలాన్ని మరింత జోష్గా ముందుకు నడిపిస్తూ ఈ రోజు లోకేష్ అన్ననంటే ప్రతి ఒక్కరి స్థానంలో ఒక మంచి స్థానంలో ఈ రోజు నిలబడే పరిస్థితిలో ఉన్నారనంటే అది ఆయన కష్టం వల్ల, ఆయన స్వయం కృషి వల్ల, ఆయన నిబద్ధత వల్ల. అటువంటి యువ నాయకుడు కూడా ఈ రోజు మనందరికీ కూడా దక్కడం కార్యకర్తలు చేసుకున్నటువంటి అదృష్టం అనేది కూడా తెలియజేస్తున్నాను. ఆయన ఆలోచన ఒక్కటే, రాష్ట్రం ఎంత డెవలప్ చేయాలో ఎప్పటి నుంచో మనం డెవలప్ చేస్తూ వస్తున్నాం. కానీ కార్యకర్తలు డెవలప్ అవ్వాలి. కార్యకర్తలు డెవలప్ అవ్వాలనంటే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ఆ దృష్టి సంపూర్ణంగా లోకేష్ అన్న గారు పెడతారని ఆయనతో దగ్గరగా ఉండే వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముందంజలో ఉండాలని ఆర్నిషలో కూడా నమ్మి ఆ నమ్మిన ప్రకారంగా పనిచేసే వ్యక్తే మన లోకేష్ అన్న గారు. అటువంటి వ్యక్తిని మనం సంపూర్ణంగా ఆశీర్వదించి ఆయనకి ఎల్లప్పుడూ కూడా మన ప్రాంతం తరపున మద్దతు ఎప్పుడు కూడా ఉండాలని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక ముఖ్య విషయం, జనసేన కార్యకర్తలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇద్దరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తున్నామనంటే మన కోసమే కాదు, రాష్ట్రం కోసం. పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరూ కూడా కలిసికట్టుగా ఈ రాక్షసుని తరిమి కొట్టాలి, ఈ అవినీతి పార్టీని అంతం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపివేయాలన్న ఆలోచనతో వాళ్ళిద్దరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి నాయకత్వంతో కూటమిని ఏర్పాటు చేశారు. ఆ కూటమిని మనం క్షేత్రస్థాయిలో ఎక్కడ విభేదాలు లేకుండా, భేషజాలు లేకుండా మనకి మనమే పెద్ద మనసు చేసుకొని అన్ని రకాలుగా కలిసికట్టుగా వెళ్ళడానికి మనకు మనం ముందంజలో ఉండాలనేది రెండు పార్టీల కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. ఇప్పటి వరకు అదే క్రమంలో మీరందరూ కూడా నడుస్తున్నారు. ఈ 2 నెలలు ఇంకేదైతే ఉందో మరింత స్పీడ్ పెంచుకుంటూ వెళ్దాం. అందరికీ కూడా ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అవ్వాలి. సైకిల్ ఏంటి రాకెట్ స్పీడ్ లో కూడా నడుస్తుందా అన్న సర్ప్రైజ్ వాళ్ళందరికీ కూడా కలగాలి. ఫ్యాన్ రెక్కలు విరిగిపోవాలి. ఫ్యాన్ తాలూకా సౌండ్ ఎక్కడ కూడా విరబడనీయకుండా సైకిల్ ని యమ స్పీడ్ మీద ముందుకు నడిపించడానికి కార్యకర్తలు అందరూ కూడా ఆశీర్వదించాలని మళ్ళీ తెలియజేసుకుంటూ, టెక్కలిలో ఎంత చక్కనైనటువంటి సభ ఏర్పాటు చేయడానికి కారకమైనటువంటి ప్రతి ఒక్కరికి, మా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం.